నేను తాగడానికి ఏమైనా తీసుకొని వస్తాను. తీసుకోమ్మా. తాగు. తాగమ్మా. తాగు జయ. ధైర్యంగా ఉండమ్మా. త్వరలోనే మనమందరం ఒకటవుతామమ్మా. మామయ్య నడిచొచ్చి మనతో మాట్లాడతారు, దగ్గరికి తీసుకుంటారమ్మా. ఎందుకండి ఇలా చేస్తున్నారు? తొందరగా లేచి రండి. ఎన్నేళ్లని ఇలాగే ఉంటారండి? దీనికి మించి నా వల్ల కావట్లేదు. ఒక్కదాన్ని ఎంతని పోరాడగలను? ఒకవైపు రవి నేనేం చెప్పినా వినటం లేదు. మిమ్మల్ని దగ్గరగా చూసే ధైర్యం కూడా వాడికి లేదు. ఇంకోవైపు మన అమ్మాయి వర్షిణి తనకంటూ ఒక జీవితాన్ని ఎలా ఏర్పాటు చెయ్యాలి అని ముందుకు అడుగు వెయ్యలేకపోతున్నాను. అంతేకాదండి, నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ఇంట్లో నాకు మర్యాద లేదు. ఏమండి, మీరిదంతా పడుకుని చూస్తూనే ఉన్నారు కదా. మీరు తొందరగా లేచి రావాలండి, ప్లీజ్ అండి. మీనా, అన్నయ్య. ఏంటమ్మా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? బావ క్షేమంగానే ఇంటికి తిరిగి వచ్చేసాడు కదా. లేదన్నయ్య, ఎన్నేళ్ళని ఈయన ఇలాగే ఉంటారు. కొంచెమైనా హెల్త్ ఇంప్రూవ్మెంట్ వచ్చి నడుస్తూ ఏదైనా మాట్లాడితే ఎంత బాగుంటుంది. ఈయనకి నయమైతే ఈ కుటుంబమే వేరే స్థాయిలో ఉంటుందన్నయ్య. మీనా, నువ్వు ధైర్యంగా ఉండు, అంతా మంచిగానే ఉంటుంది. కానీ అత్తయ్య తీసుకునే నిర్ణయాల వల్ల నాకు భయమేస్తుందమ్మా. ఎందుకు భయం? అదే, కొత్త డాక్టరు ఇప్పుడు అవసరమా అమ్మా? అది కూడా ఆ బంగారికి ఫ్రెండ్ అంట. ఇన్నేళ్లలో బావకి ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు జరుగుతుందంటే దానికి ఏంటి అర్థం? ఆ బంగారియే ఏదో చేసుంటుంది. మళ్ళీ తన చేతిలోని బాధ్యతలు పెట్టడం అంటే సరైన పద్ధతేనా? చచ్చా, లేదన్నయ్య, తను అలాంటి అమ్మాయి కాదు. తన మాటేదో అలా దూకుడుగా ఉంటుందంతే. కానీ ఈయన మీద తనకి చాలా ప్రేమ ఉందన్నయ్య. ఏంటి మీనా నువ్వు? తను మన కుటుంబానికి చెందిన అమ్మాయా ఏంటి? తనకి మీ ఆయన మీద ఎలా ప్రేమ ఉంటుందమ్మా? నువ్వు మరీ ఇంత మంచిగా ఉంటే నిన్ను అందరూ ఈజీగా మోసం చేస్తారమ్మా. పాత డాక్టర్ వద్దు అంటే నేనే ఇంకో మంచి డాక్టర్ని తీసుకుని వస్తాను కదమ్మా. నిన్నొచ్చిన అమ్మాయిని నమ్మి బావ ప్రాణాలని పణంగా పెట్టడం అంటే కరెక్టే అంటావా మీనా? అర్థం చేసుకోమ్మా. ఇక్కడేనా? ఆ రూమ్ లోనే ఉంటారు. చూద్దాం. సైలెంట్ గా చూసి వెళ్ళిపోదాం. ఏయ్, ఆగండి. ఇక్కడికి మీరెందుకు వస్తున్నారు? ఏం కావాలి మీకు? మామయ్యని చూడాలి. ఏంటంటే మామనా? ఎవరికి ఎవరు మామ? ఏంటి చుట్టటెకలు కలుపుతున్నారా? పెళ్ళినే ఎంతవరకు ఎవరు ఒప్పుకోలేదు. మామనా?
మీనా వస్తున్నా అన్నయ్య. ఏంటన్నయ్యా? చూసావా మీనా, ఆ అక్కర చూపిస్తున్నారు. మర్యాదగా మీరిద్దరూ బయటికి పోండి. ఒక్క 5 నిమిషాలు మావయ్యని చూసి వెళ్ళిపోతాం చిన్నానా. ఆ? చిన్న అన్ననా? ఏంటి బావుని వరసతో పిలవడమే తప్పని చెప్తున్నాను, నువ్వు నాతో వరసలు కలుపుతున్నావా? ఇదంతా మీ అక్క నేర్పిన పాఠాలే కదా. మొత్తం తిష్ట వేసుకొని మా కుటుంబం మీద ఆధారపడి బతికేస్తున్నారు కదా. నేను ఉన్నంత వరకు మీ ట్రిక్కులు నా దగ్గర పనికిరావు. బయటికి వెళ్ళండి. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? ఏదో బాగలేదంటే కదా చూద్దామని వచ్చాం. ఇందులో తప్పే ఉంది? ఇలానే మీరు లోపలికి వస్తారు, ఆ తర్వాత కొంచెం కొంచెంగా కంట్రోల్లోకి తెచ్చుకొని మమ్మల్నే బయటికి పంపించేస్తారు. మీ అందరి గురించి కూడా నాకు బాగానే తెలుసు. దయచేసి బయటికి వెళ్ళిపోండి. మీకు అసలు మాటలతో చెప్తే ఎలా అర్థం కాదు. మిమ్మల్ని మడపట్టుకుని అన్నయ్య, వాళ్ళని వెళ్ళి చూడని. మీనా, ఏంటమ్మా నువ్వు కూడాను? వాళ్ళు అడిగే దాంట్లో తప్పే ఉందన్నయ్య. బాగోలేని మనిషిని చూస్తా అంటున్నారు, అందులో తప్పే ఉందన్నయ్య. దానికెందుకన్నయ్య కోపడుతున్నావు? తను నువ్వు లోపలికెళ్ళమ్మా, వెళ్ళి చూడండి. సరేనమ్మా, రా. ఏంటి మీనా, నువ్వు కూడా మారిపోయావా? లేదన్నయ్య, ఆయన్ని నలుగురు చూసి ఆయన గురించి నలుగురు దండం పెట్టుకుంటే అది ఆయనకే మంచి చేస్తుంది కదా. అందులో తప్పే ఉందన్నయ్య. ఏది ఎక్కడ ఆపాలో ఆపితే చాలు కదా. లేదు, ఇది కరెక్ట్ కాదు. మీనా కూడా మన చెయ్యి దాటిపోతే ఈ ఇంట్లో మనకంటూ ఏ నమ్మకం లేకుండా పోతుంది. వెంటనే సరిచేయాలి. మావయ్య, మీకేం కాదు మావయ్య, తొందరగానే కోలుకుంటారు. మేమంతా మీకోసం ఉన్నాం మావయ్య. మీ మనసుకి దగ్గరైన వాళ్ళందరము మీ పక్కనే ఉన్నాం. మీరు తప్పకుండా కోలుకుంటారు. వర్షిణి, జ్యూస్ తాగు. ఏడవద్దు వర్షిణి, మామకేం కాలేదు కదా.